స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిరీక్షణ రా అంటే నుంచో వచ్చి నుంచున్నావు అక్కడ ఇక్కడ నుంచోడానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా నోరు తెరిచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మీకు కోట్లాది వందనాలు యేసయ్యా. దేవా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువా, దేవా ఈ దినమును ప్రభువా మీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యమును అయ్యా మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రము తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా మీకు స్తోత్రం యేసయ్యా. మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే. అందరూ కూడా ఘనత స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. దేవుని సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుకొని దేవుని ఆరాధన చేద్దాం. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. అమూల్యమైన నీ రక్తముతో, అమూల్యమైన నీ రక్తముతో విడుదల ఇచ్చితివి. రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి. అమూల్యమైన నీ రక్తముతో, నీ రక్తముతో విడుదల ఇచ్చితివి. రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి. ఆరాధన ఆరాధన. నూతన సంవత్సరంలో 2025 ఈ దినం వరకు మనం ఉన్నామంటే దేవుని కృప, మహిమ ఆయనకే. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు
చెప్పండి. నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీ నోరు తెరిచి చెప్పండి, యేసయ్యా నా జీవితంలో నీవు చేయించిన ప్రతి కార్యమును బట్టి యేసయ్యా మీకే మహిమ తండ్రి, మీకే ఘనత తండ్రి. యేసయ్యా మీకే ప్రభావములను నేను ఆరోపించుకుంటున్నాను ప్రభువా. అయ్యా నీవు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు తండ్రి? నీకు వందనాలు. నీవు మా పక్షమునున్న దేవుడవు తండ్రి. అయ్యా నీవు మా పక్షమునుంటే అయ్యా మేము ఓడిపోము యేసయ్యా. నీవు మా పక్షమును ఉంటే అయ్యా మేము కృంగిపోము ప్రభువా. అయ్యా నీవు మా పక్షమును ఉంటే మాకు ఈ శ్రమలన్నిటిలో నుండి మమ్మలను ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయాన్ని మేము పొందుకుంటున్నామని అయ్యా నీ వాక్యములో ప్రభు రోమీయులకు రాసిన పత్రికలో అయ్యా మీరు చెప్పి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ వాక్యములో రాయబడి ఉన్నది, దేవా మీరు నా పక్షమున వారు ఉండిన ఎడల అయ్యా నేను మీ అయ్యా నిలవబడడానికి సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నేను ఓడిపోనయ్యా అనే పాట పాడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఓడిపోనయ్యా. మనం చాలామంది ఉన్నాం కదా, చక్కగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేనోడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో. అందరూ పాడండి. నేనోడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో ఉండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచే. నేను ఎక్కడ పడిపోయానో, నేను ఎక్కడ బలహీనుడనో అక్కడే నేను బలవంతుడను. ఐఎమ్ నాట్ ఎ వీక్ పర్సన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ యామ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. షానుండగా నే కృంగిపోనయా. అందరం చెప్పండి. నేనోడిపోనయా, నా పక్షానుండగా నే కృంగిపోనయా, నీవు నాతో ఉండగా, అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే, అవమానం పొందిన చోటే. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ఆనరింగ్. నన్ను నిలిపినావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు లార్డ్. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను సంఘమంతా ఏకీభవించి గట్టిగా వెనుకున్న సహోదరులు కూడా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఓనయా నీవు నాతో ఉండగా నేనోడిపోనయా, నా పక్షానుండగా నే కృంగిపోనయా, నీవు నాతో ఉండగా, నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే, నన్ను చూచి నవ్విన చోటే
కృపతో నన్ను నడుపుచున్నావే. శాశ్వతమై పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలముగా సంచరిస్తున్నాడు. ఓడిపోనయా నా పక్షానుండగా నే కృంగిపోనయా నీవు నాతో. ఇంకొంచెం ఉజ్జీవంగా స్తుతించగలరా? ఇంకొంచెం ఉజ్జీవంగా పాడగలరా? ఉండగా నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా నేనోడిపోనయా నా పక్షానుండగా నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయ్యా నీవు నా పక్షానుంటే నేను ఓడిపోనయ్యా. ఏ విషయంలో కూడా నేను కృంగిపోనక్కరలేదు ప్రభువా. మీరు చెప్పారు తండ్రి, మీరు వారి నిమిత్తము కృంగిపో నిమిత్తము లేదు. యుద్ధము మీ దేవుడు యుద్ధము చేయును, మీ పక్షముగా ఆయన యుద్ధము చేయును అన్నావు తండ్రి. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా. హృదయంలో నుండి పాడండి. వారు పాటలు పాడుతుండగా, దేవుని ఆరాధిస్తుండగా, ఇదిగో దేవుని బలమైన సన్నిధి వారి మీదకి దిగి వచ్చి వారి పక్షమున దేవుడు యుద్ధము చేశాడు. నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది? మన దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు లార్డ్. అసాధ్యమైనది ఏమున్నది? ఆరా ఒక వ్యక్తిని పంపుతాడు. అయితే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీవు దేవునితో మంచి సహవాసం చేస్తున్నావా? దేవుని పంపిన దేవుని వాక్కుతో నింపబడిన మనుషులతో సహవాసం చేస్తున్నావా? అపవాదికి సంబంధించిన మనుషులతో సహవాసం చేస్తున్నావా? మొట్టమొదట అది చూపుకు రమ్యముగా కనబడవచ్చును, కానీ తుదకు అది మరణమునకు దారి తీయును.
శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవానికి స్తోత్రం తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిరసించకనే నేవేనుదిరుగా నీ సన్నిధిలో నేను మోకరించి, నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నేవేనుదిరుగా. అందరూ మీ నోటితో మీ హృదయపూర్వకంగా చెప్తున్నారా? నేవేనుదిరుగా, నేవేనుదిరుగా నిన్నే ప్రేమింతును. నిన్నే నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. యేసు నిన్నే ప్రేమింతును. నేవేనుదిరుగా, నేవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి. అందరూ ఒకసారి మోకరిద్దామా మరి? గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నేవేనుదిరుగా, నేవేనుదిరు. కెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్? మీ చేతులు పైకెత్తి చివరిగా నీ సన్నిధిలో తండ్రి, నీ సన్నిధిలో నేను మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నేవేనుదిరుగా, నేవేనుదిరుగా, నేవేనుదిరుగా. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, దయగలిగిన తండ్రి, మీకు కోట్లాది వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా 2 వారములు మమ్మల్ని కాచి కాపాడి ఈ 3వ వారంలో ప్రభువా మీ సన్నిధిలో ఉండేటువంటి కృపా భాగ్యమును మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. అందును బట్టి మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప వలన మాత్రమే ప్రభువా. మేము కాపాడబడుచున్నాము, మేము రక్షించబడుతున్నాము అంటే అది కేవలం నీ ఉచితమైన కృప ప్రభువా. సంఘములో గడిచిన కొద్ది దినముల నుండి అయ్యా నేటికి 7 దినముల నుండి ఉపవాస ప్రార్థనలు జరుగుచున్నవి ప్రభువా. ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రభువా నీ బిడ్డలు కనబడి ప్రార్థిస్తున్నారు, నిన్ను అడుగుచున్నారు. ఏ విషయంలో ఓడిపోతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో నిలవబడలేక ఉన్నారో ఆ విషయంలో ప్రభువా నీ సహాయము కొరకు బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ఈ ఆదివారం దినమున మేమందరము కూడా నీ సన్నిధిలో మోకరించి ప్రభువా మేము నీ సన్నిధిలో లోబడుచున్నాము, నిన్ను అడుగుచున్నాము, నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. నీ సహాయం మాకు నిండుగా మెండుగా కావాలని ప్రభువా, నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మ నడిపింపు మాకు కావాలని
మేము నిన్ను అడుగుచు ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే కన్నీ కార్చి ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం చేయవా అని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారికి మీరు సహాయం చేయమని, నీ నామమును మీరే ఘనపరుచుకొని హెచ్చించుకొనమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి అందరం కూడా మనము స్థానముల్లో కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ దినమున ఇటు రీతిగా మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండేటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి హల్లెలూయా చెప్తారా? గడిచిన 6 దినాలు, నేటికి 7 దినముల నుండి సంఘములో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దినము కూడా మనం దేవుణ్ణి స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కలుగచేస్తున్నాడు. మంచిది. ఈ వారం 3వ ఆదివారం, ఈరోజు స్త్రీల ఉమెన్స్ సండే, స్త్రీల ఆదివారం అని పిలువబడుతూ ఉంది. ప్రతి వారము కూడా దైవ సేవకులు ప్రవచనాత్మకమైనటువంటి వర్తమానాలు చెబుతూ మనల్ని అందరినీ కూడా బలపరుస్తున్నారు. ఈ దినము దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఆలస్యము చేయకుండా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆది కాండము 16వ అధ్యాయం. ఆది కాండము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఈలాగు వ్రాయబడి ఉన్నది: సారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. చాలండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం మీద మీరు కూడా చేయి పెట్టి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువానికి స్తోత్రం, దేవునికి వందనాలు. ఈ దినము తండ్రి, ఈ యొక్క వాక్య భాగములో నుండి మాతో మీరు మాట్లాడండి. మాకేమి అవసరమో, మాకేమి కావాలో అది మీరే మాకు తెలియచేయండి. తండ్రి నీకు స్తోత్రము. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధల్లో మాకు అదే నెమ్మదిని కలిగిస్తుంది. దేవా, నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది. నీ వాక్యము మమ్మల్ని సరిచేస్తుంది కూడా. ప్రభువా, మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైనా మాలో ప్రభువా నీకు ఇష్టము లేనివి ఉన్నాయేమో అయ్యా, నీ సన్నిధికి దూరపరిచేవి, నీ ప్రార్థన ఆత్మను మాలో నుండి దూరపరిచేవి ఉంటే అట్లాంటి ప్రతిదీ కూడా మాలో నుండి తొలగించినట్లుగా నేటి దినమున ఈ వాక్య భాగమును నాయన మీరే నీ బిడ్డలతో మాతో మీరే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్య భాగము చదువుకున్న వాక్య భాగము ఆది కాండము 16వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని దూత హగరుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హగరు ఏ స్థితిలో నుండి వచ్చింది, హగరు అసలు ఎక్కడి నుండి తన జీవితాన్ని ప్రారంభించింది అని మనం చూసినట్లయితే, హగరు ప్రియమైన బిడ్డలారా శారాయి అనేటువంటి తన యజమానురాలి కింద, తన చేతి కింద పనికత్తెగా ఉండేది. హగరు చాలా నమ్మకస్తురాలని శారాయి నమ్మింది. చాలా నమ్మకస్తురాలని శారాయి నమ్మినప్పుడు అబ్రహాముకి, శారమ్మ గారికి ఇంకను బిడ్డలు లేనప్పుడు ఆమె దేవుని కొరకు, దేవుని యొక్క వాగ్దానం కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు వెయిట్ చేయలేకపోయింది. వెయిట్ చేయలేక తన భర్తతో
అబ్రహాముతో చెప్పింది, నీవు వెళ్ళి నా దాసి అయిన హగరుతో నాకు ఒక బిడ్డను ఇమ్ము, వాడు నా బిడ్డగా నేను పెంచుకుంటాను అని దేవుని యొక్క మాట లేకుండానే ఆమె ఆ యొక్క ప్రస్తావన అబ్రహాం గారితో తీసుకొని రావడం, అది అలాగా జరిగిపోవడం, హగరు గర్భవతి అవ్వడం. అప్పటి వరకు హగరు యొక్క పరిస్థితి ఏమిటి అంటే ఆ శారాయి చేతి కింద దాసిగా పనికత్తెగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క గర్భం ఆమె దాల్చిందో, తన యజమానురాలికి లేని కృప, తన యజమానురాలు పొందుకోలేని ధన్యత ఎప్పుడైతే తను పొందుకుందో, తన జీవితంలో ప్రియమైన బిడ్డలారా తను చాలా చెప్పాలి అంటే తను ఏ పరిస్థితుల్లో నుండి వచ్చిందో మరచిపోయి ఇంకా శారాయితో తన యజమానురాలితో ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. గౌరవించడం మానేసింది, పని చేయడం మానేసింది. ఇంకా ఈమె శారానే ఇప్పుడు హగరుకి పని చేయాలి అన్నట్లుగా ప్రియమైన బిడ్డలారా ఆమె వ్యవహరిస్తూ ఉంది. అలాంటి సందర్భంలో అక్కడ రాయబడి ఉన్నది, శారాయి హగరును శ్రమ పెట్టింది అని రాయబడి ఉంది. ఎందుకంటే ఆమె యొక్క పరిస్థితిని మరిచిపోయి ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తించడం శారాయి తట్టుకోలేక ఆమె శారాయి హగరుని శ్రమ పెట్టడం ప్రారంభించినందువలన హగరు శారాయి అబ్రాము గారి యొక్క గృహములలో నుండి, ఇంటిలో నుండి పారిపోతున్న సందర్భములో వ్రాయబడినది ఈ యొక్క చదువుకున్న వచనము. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రియమైన బిడ్డలారా మనము గమనించినట్లయితే దేవుని దూత తాను పారిపోతున్న సమయములో బెర్షెబా అరణ్యములో షూరు మార్గములో తాను ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోతుందో అని పారిపోతున్న సమయంలో ప్రియమైన బిడ్డలారా దేవుని దూత ఆ యొక్క హగరు దగ్గరికి వచ్చి హగరు అని పిలవట్లేదండి. ఏమని పిలుస్తుంది? ఒకసారి చూడండి, ఏమని పిలుస్తుంది? శారాయి దాసివైన హగరు. అంటే ఈ దూత ఏమిటి హగరుకి గుర్తు చేస్తుంది అంటే, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీవు ఏ పరిస్థితిలో నుండి వచ్చావో నువ్వు మర్చిపోయావు. ఎక్కడి నుండి నీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయ్యిందో, ఎక్కడి నుండి నీ ఆశీర్వాదం అనేది ప్రారంభించబడిందో నువ్వు మర్చిపోయావు. అందుకే ఆ దూత పిలుస్తూ ఉంది, హగరు అని పిలవలేదు, శారాయి దాసివైన హగరు అని పిలుస్తూ ఉంది. మనము కూడా చూడండి, అందుకే మన జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో మనం బ్లెస్ అవ్వాలి అంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో నుండి పిలిచాడో అది మనం మర్చిపోకూడదు. అందుకే చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, నీతిని అనుసరించుచు. కింద వచనం చూడండి, కింద వచనం ఉంటుంది, దాని కింద లైన్ ఉంటుంది. ప్రేమైన బిడ్డలారా, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఒకసారి ఆలోచన చేయండి. ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించాం, ఏ పరిస్థితుల్లో ఏ స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనకి దొరికిందో మనం చాలామంది మర్చిపోతూ ఉంటాం. పాస్టర్ గారు ఎప్పుడైనా ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తున్నప్పుడు, ఇదిగో నీవు ఆ యొక్క నీరు కారేటువంటి ఇంటిలో నువ్వు భోజనం చేస్తున్నావు, మర్చిపోయావా? నీకు బండి లేదు, నువ్వు నడుచుకొని వెళ్తున్నావు, మర్చిపోయావా? ఈరోజు బండి మీద వెళ్తున్నావు, మర్చిపోయావా అని దైవ సేవకులు ఆల్టర్ కాల్ ఇవ్వడమే తప్ప ఎప్పుడైనా మన హృదయం తెరిచి, మన నోరు తెరిచి మనము దేవునికి చెప్తామా అండి? దేవా, నిజమే, నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు నీవు నన్ను పిలిచావు, నేను ఎక్కడికి పారిపోతుండగా నీవు నన్ను పిలిచావు, ఏ పరిస్థితుల్లో ఏది ఉన్నప్పుడు ఏది లేనప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు, ఇంటిలో సదుపాయము లేనప్పుడు, నా హృదయ పరిస్థితులు, నా ఇంటి పరిస్థితులు, నా జీవిత పరిస్థితులు బాగోలేనప్పుడు నువ్వు నన్ను పిలిచావు ప్రభువా అని ఏ ఒక్కరైనా మనసు కలిగి మనసు తెరిచి ప్రార్థన చేస్తారా అండి? దేవునితో అలా చెప్తారా? అలాంటి జ్ఞాపకం మనకు ఉంటుందా?
అందుకే హగరుతో దేవుడు చెప్తున్నాడు, నీవు షారాయి దాసివి, నీవు ఎవరివో నువ్వు మర్చిపోయావు, నువ్వు ఎవరివో నువ్వు గుర్తు తెలుసుకోలేకపోతున్నావు. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించేటప్పటికి ఈరోజు మనం మంచి బట్టలు వేసుకోవచ్చు, ఈరోజు మనం మంచి ఆహారం తినచ్చు, ఈరోజు మనం మంచిగా గృహాల్లో ఉండొచ్చు. అందుకే దైవ సేవకులు ఎప్పుడూ చెప్తా ఉంటారు, మేము రెంట్కు ఉన్న గృహంలో మా మీద నుండి ఎలుకలు వెళ్ళిపోతూ ఉండేవి అని. నిజమే, దేవుడు ఈరోజు మనకి మంచి గృహాలు ఇచ్చాడు, చలి తగలకుండా కదండి, మంచిగా ఉండే స్థితిగతులను ఇచ్చాడు. దానిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఏంటో తెలుసా? దాసి బ్రతుకులైన మనల జీవితాలను దేవుడు యజమానులుగా, అధికారులుగా, మంచి పొజిషన్లో గౌరవం, ఎవ్వరు మనల్ని చూసి గౌరవించడానికి కూడా, మాట్లాడడానికి కూడా ఇష్టపడని రోజుల్లో ఉన్న మన జీవితాలను ప్రైజ్ లార్డ్ అండి, నమస్తే అండి, బాగున్నారా అండి అని అందరూ ఈరోజు మనల్ని పలకరిస్తున్నారు అంటే, అందరూ ఈరోజు మనల్ని గౌరవిస్తున్నారు అంటే అది దేవుడు మనకిచ్చినటువంటి స్థితి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? అది దేవుడు మనకిచ్చిన పొజిషన్. ఆ పొజిషన్లో ప్రియమైన బిడ్డలారా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? మనం ఒక రోజు ఏ స్థితిలో నుండి నువ్వు వచ్చావో, ఏ బండ నుండి నువ్వు వచ్చావో, ఏ యొక్క పరిస్థితుల్లో దేవుడు నిన్ను పిలిచాడో అది నువ్వు మర్చిపోకూడదు. నీవు నిశ్చయంగా ఆశీర్వదించబడాలి ఈ 2025వ సంవత్సరంలో అనుకుంటే, నీవు నిశ్చయంగా నీవు ఏ స్థితిలో నుండి దేవుని చేత పట్టబడ్డావో, ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను పిలిచాడో ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోకూడదు. అంతే, ఎప్పుడైతే ఆ దూత షారాయి దాసివైన హగరు అందో అక్కడితో ఆగిపోయిందంతే, నిలబడిపోయింది. నిజమే కదా, నిజమే కదా. అందుకే సమరయ స్త్రీ చూడండి, ఆ ఊరిలోనికి వెళ్ళి చెప్తా ఉంటుంది, నేను చేసిన పాపములు నాకు చెప్పాడు కదా, నేను పాపం చేశానని, నాకు 5గురు పెనిమిట్లు ఉన్నారని, నా బిహేవియర్ అదే అని, నా యాటిట్యూడ్ అదే అని, నా లైఫ్ స్టైల్ అదే అని ఎవరికి తెలియదే. ఈయన ఇప్పుడే మామూలుగా నీరు కోసం బావి దగ్గర కూర్చోవడానికి వచ్చాడు, కానీ ఈయన నా జీవితంలో జరిగిపోతుంది చెప్పాడు అని ఆమె కూడా తన జీవితంలో ఒకసారి అలా ఆగిపోయింది. అలాగే హగరు కూడా ఎప్పుడైతే షారాయి దాసివైన హగరు అనేటప్పటికీ అక్కడ ఆగిపోయి షీ ఒబేడ్ టు గాడ్, షీ ఒబేడ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం చెప్తున్నాడు తనతో, దేవుని దూత ఏం మాట్లాడాలనుకుంటుంది. అయితే మీరు ఒక విషయం గమనించాలి, హగరు ఐగుప్తు దేశం నుంచి వచ్చింది కదా, దేవుని దూత మాట్లాడుద్దని, దేవుడు మాట్లాడుతాడని ఎలా తెలుసు అంటే, తన యజమాని అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉండి ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నవాడు కాబట్టి ఆమెకు తెలుసు, నేను ఐగుప్తులో సేవించే దేవుడు మాట్లాడే దేవుడు కాదు, కానీ నా యజమానుడైనటువంటి అబ్రహాము సేవించే దేవుడు నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నాతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనల్ని బాగు చేసే దేవుడు, ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, హగరు అక్కడితో ఆగిపోయింది. ఏంటి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాను, ఈ అరణ్యంలో ఏ ఒక్కరూ నన్ను పట్టించుకునేవారు లేరు, ఈ అరణ్యంలో నన్ను చూసేవారే లేరు, ఈ అరణ్యంలో నన్ను పలకరించేవారు లేరే, కానీ నా స్థితిని ఇండికేట్ చేస్తూ నన్ను పిలుస్తున్నాడు అంటే ఈయన దైవ కుమారుడే, దేవుని దూతే నాతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఈ స్వరము ద్వారా ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, నీవు వచ్చిన పరిస్థితిని, నీవు ఎదిగిన పరిస్థితిని, నీవు వచ్చిన శ్రమలను, కష్టాలను మరిచిపోయి ఈరోజు ఒకవేళ దేవుని స్వరానికి లోబడలేని స్థితిలో ఉంటే, ఈ 2025వ సంవత్సరంలో నువ్వు బ్లెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నీవు నీ దేవుని స్వరానికి లోబడాలి. హల్లెలూయా. టు గెట్ ప్రాస్పారిటీ you should not forget the past of your life. నీవు అత్యధికమైన ఆశీర్వాదములోనికి నడిపించబడ్డానికి నీవు ఏ పొజిషన్లో నుండి నువ్వు వచ్చావో నువ్వు మర్చిపోకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ కీ ఫర్ యువర్ బ్లెస్సింగ్. అది నీ ఆశీర్వాదానికి మొట్టమొదటి తాళపు చెవి. ఇప్పుడు మనం ఎవరినైనా మాట్లాడేస్తాం, ఎలాగైనా మాట్లాడేస్తాం, పెద్దల్ని గౌరవించకుండా మాట్లాడుతాం, అవునా కదండి? ఎవరితోనే ఎలాగైనా మాట్లాడేస్తాం. కానీ మొదటి దినాల్లో నువ్వు ఎంతో ఒబీడియంట్గా ఉండేవాడివి,
మొదటి దినాల్లో నువ్వెంత ఒబీడియంట్గా ఉండేదానివి. ఈరోజు మన పాకెట్ నిండే కొలది ప్రియమైన బిడ్డలారా, మన హృదయాల్లో ప్రేమ, గౌరవము, అవునా, మనం ఏ స్థితిలో నుండి దేవుడు పిలిచాడో ఆ పరిస్థితులు అవన్నీ కూడా మనం మర్చిపోతున్నాం. ఏమండి, మన లైఫ్ అంతా పాకెట్ మీదే ఆధారపడి లేదు. హల్లెలూయా. పాకెట్ ఖాళీగా ఉన్నప్పుడు కూడా మనతో నడిచిన దేవుని మీద ఆధారపడి ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. చాలామంది అంటారు, నా దగ్గర డబ్బులు ఉంటేనే అందరూ గౌరవిస్తారండి, నా దగ్గర డబ్బులు ఉంటేనే అందరూ నన్ను ప్రేమిస్తారండి అంటావు. నిజమే, అఫ్కోర్స్ కావచ్చు. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను పట్టించుకున్న దేవుణ్ణి నువ్వు మర్చిపోతావు, నువ్వు విడిచిపెడతావు. కానీ దేవుడు మటుకు ఎప్పుడు తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి నా దగ్గరికి వస్తాడా, ఎప్పుడు తండ్రి చెంతకు నా కుమారుడు వస్తాడా అని తన చాచిన చేతులను చాపి ఎప్పుడు ఆయన నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. మనము మర్చిపోతాం. అందుకే మన బ్యానర్లో కూడా వ్రాయబడి ఉంటుంది వాక్యము. మీరు వింటే, మీరు చూసారో లేదో, కీర్తన గ్రంథంలో ఉన్న వాక్య భాగాన్ని కోట్ చేస్తూ, ఆయన మమ్మల్ని యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. దేవుని ఏనాడండి మనల్ని మర్చిపోయాడా అండి? హీ నెవర్ ఫర్గెట్స్. ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. కానీ మనల్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే, మనం ఎన్నిసార్లు మన దేవుని మనం మర్చిపోతున్నాం. మనం ఎన్నిసార్లు మన దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో నుండి పట్టుకొని, దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కదా, జిగటగల దొంగ ఊబిలో పడిపోయినప్పుడు అంట, ఆ దొంగ ఊబిలో పడిపోయిన నిన్ను తన కుడి చేతి సహాయంతో పైకి లేవనెత్తిన దేవుడు. హల్లెలూయా. నీవు అనేకమైన ఆర్థిక సమస్యలని ఊబిలో పడిపోయినప్పుడు తన కుడి చేతి సహాయంతో, తన దక్షిణ హస్తముతో, తన బాహువుతో నిన్ను పైకి లేపిన దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుని ఎడల ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా లోబడే వారంగా ఉండాలి. మనం ఏ స్థితిలో నుండి, ఏ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని పిలిచాడో మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఓకే ప్రియమైన బిడ్డలారా. సో రెండవదిగా దూత తనతో ఏం మాట్లాడుతోందో నెక్స్ట్ వచనం మనం చదువుకుందాం ప్రియమైన బిడ్డలారా. అక్కడ చూసినట్లయితే రాయబడి ఉన్నది, అప్పుడు యెహోవా దూత, 9వ వచనం చదువుతున్నారండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. హల్లెలూయా. దేవుని దూత హగరుతో మాట్లాడుతూ ఉంది. హగరు, నువ్వెందుకు ఇప్పుడు పారిపోతున్నావు? నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? నీవు లోబడి ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి, నీవు తగ్గించుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో కొన్ని స్క్రిప్చర్స్ చూపించాలనుకుంటున్నా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. 66వ అధ్యాయము 2వ వచనం. కింద లైన్ చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలండి. హల్లెలూయా. దేవుని దృష్టి ఎవరి మీద పడుతుంది అంటే, ఎవడు దీనుడై, ఎవడు గర్విష్ఠుడై కాదండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే కదా నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టి నీ మీద, నా మీద, మన మీద పడాలి అంటే దేవుని వాక్యము విన్నప్పుడు నీవు దీనుడుగా ఆ మాటను రిసీవ్ చేసుకున్నట్లుగా నువ్వు ఉండాలి. అందుకే మనం చెప్తా ఉన్నాం గడిచిన ఉపవాస ప్రార్థనలో, ఆ యొక్క యోనా గ్రంథములో ఆ రాజు ఇక నినివే పట్టణము నాశనము చేయబడుతుందన్నటువంటి ఆల్టర్ కాల్, ఆ స్వరము దైవ సేవకుడైనటువంటి యోనా ద్వారా విన్నప్పుడు వణికిపోయాడు, భయపడిపోయాడు.
ఉపద్రవం రాబోతోందా? అమ్మో, నా యొక్క ప్రాంత ప్రజలందరూ మేము అందరం నశించిపోతున్నామా అని ప్రజలందరితో పాటు తాను కూడా ఆ యొక్క సింహాసనం మీద నుండి దిగి ఉపవాసం ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి నలిగిన హృదయం కలిగిన వాడై తాను కూడా కిందకి దిగి ఉపవాస ప్రార్థన చేసి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎవని మీద? అందుకే ప్రియమైన బిడ్డలారా, చూసినట్లయితే దేవుని యొక్క కనుదృష్టి ఆ నినివే పట్టణం మీదకి దిగి వచ్చింది. ఏదైతే పాడు చేయాలని ఉంటుందో, ఏదైతే నాశనం చేయబడుతుందని దేవుని యొక్క ప్రకటన వెళ్ళిందో, ఆ యొక్క నాశనము అన్నది, ఆ యొక్క ఉపద్రవము అన్నది ఆ వారి నుండి తొలగిపోయింది. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని స్వరం విన్నప్పుడు వణుకుచు ఆయన మాటకు లోబడి తగ్గించుకొని ఉపవాసం ఉండి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని దృష్టించి లేదు 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 లేదు, ఇక మీకు కీడు జరగదు, కానీ కీడును ఆయన తారుమారు చేసి దానిని మేలుగా మార్చి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా. నీవు కూడా దేవుని మాట మీద లోబడే విధానము కలిగి ఉంటే, నీవు తగ్గించుకునే విధానము కలిగి ఉంటే దేవుడు కూడా నిన్ను దృష్టిస్తాడు ఈ 2025వ సంవత్సరంలో. మరొక వాక్య భాగం చూసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. త్వరగా లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. హల్లెలూయా. మరొక వాక్య భాగం ఏం చూస్తున్నామండి? తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గిస్తాడు. ఒకరిని తగ్గించాలన్నా, ఒకరిని హెచ్చించాలన్నా అది కేవలం దేవుని చేతిలో మాత్రమే ఉంది. నీవు తగ్గించుకుంటే నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు హెచ్చించుకుంటే ఆటోమేటిక్గా నీవే అపవాదికి తగ్గిపోవడానికి ద్వారము తెరిచిన వాడవై ఉంటావు. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఏ విషయంలో అయినా సరే, కోపం ఉందా? తగ్గించుకో. హల్లెలూయా. తగ్గించుకో. నీకు దేవునికి విరోధమైన హృదయం ఉందా? తగ్గించుకో. దేవుని మాటకు లోబడనొల్లని మనస్సు ఉందా? తగ్గించుకో. అది నీ ఆశీర్వాదానికి సూచనగా మారుతుంది. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. నాకేంటిలే, అందుకు చూడండి, దేవుని దగ్గరికి శతాధిపతి వచ్చాడు. శత అనగా 100 మంది పైన అధికారి అయిన వాడు వచ్చి అంటున్నాడు, అయ్యా, నా ఇంటిలోనికి రమ్మనడానికి, నీవు నా ఇంటిలో అడుగు పెట్టడానికి నేను పాత్రుడను కాదు. నీవు మాట మాత్రం సెలవివ్వు, అక్కడ ఉన్న నా దాసుడు బాగుపడతాడని తన్ను తాను తగ్గించుకొని దేవుని ముందు మాట్లాడాడు. ఆమేన్. తన్ను తాను తగ్గించుకొని దేవుని ముందు చెప్తా ఉన్నాడు. 100 మందికి అధిపతి కదా, 100 మందికి అధికారి కదా. అంటాడు, నేను రమ్మంటే ఒకడు వస్తాడు, నేను పొమ్మంటే పోతాడు. అంత అధికారం, ఆధిపత్యం నా చేతిలో ఉంది. కానీ ప్రభువా, నీవు మటుకు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుని కాను. నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుని కాదు ప్రభువా. అందుకే ఒక్క మాట చెప్పు, నా దాసుడు బాగుపడతాడని. ఎంత ఒబీడియన్స్ అనేది ఒక శత అధికారి మాటల్లో, ఆ యొక్క ప్రవర్తనలో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు చిన్నపిల్లల్లో చూసిన, యవ్వనస్తుల్లో చూసిన, స్త్రీలలో చూసిన, పురుషుల్లో చూసిన, ఎక్కడ చూసినా కొంతమంది అయినా సరే దేవుని వాక్యం వింటానే ఉంటారు. దేవుని వాక్యం చొప్పున ప్రవర్తించరు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, వారు వినుట మట్టుకు వింటానే ఉంటారు, కానీ వారు గ్రహింపరు. వింటున్నట్లే ఉంటారు, చూస్తున్నట్టే ఉంటారు, చేస్తున్నట్టే ఉంటారు, కానీ చేయరు. ఇక్కడ చూడండి, దేవుని దూత హగరు దగ్గరికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా? నీవు తిరిగి నీ శారా ఇంటికి వెళ్ళిపో, యూటర్న్ తీసుకో, వెనక్కి వెళ్ళు. నువ్వు వెనక్కి వెళ్ళవలసిన సమయం అని చెప్తా ఉంది. దానికన్నా ముందుగా చూడండి, ఆ యొక్క సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18-19 వచనాలు.
అందరూ దేవుని వాక్యం వింటున్నారా అండి? వింటున్నాను అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? అర్థమవుతుంది అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మేము దేవుని వాక్య ప్రకారం నడవడానికి సిద్ధపడతాం అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఏం చెప్తా ఉందండి? వెనక రోలో ఉంటున్న పిల్లలు వింటున్నారా? లేకపోతే మీరు ముందుకు వచ్చి కూర్చోండి. దూరం నుంచి వచ్చారు కదా, వాక్యం విని వెళ్ళాలి. హల్లెలూయా. ఏం రాయబడి ఉన్నదండి ఈ యొక్క సామెతల్లో? నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకార మనస్సు నడుస్తుంది. దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. మనమే మన భాషల్లో అంటాం, ఎందుకు అలా అయిపోతున్నాడో అంటాం, ఎందుకు ఆవిడ అలా అయిపోతుందో, ఏం తెచ్చుకోవడానికో అంటాం. సేమ్ దేవుని వాక్యంలో దానికన్నా ముందుగానే రాయబడి ఉన్నది. నాశనమునకు ముందు ఎవరు నాశనమునకు ద్వారం తెరుస్తున్నారు అంటే నీవే, నీ ప్రవర్తనే, నీ లోబడనోళ్ళ నీ మనస్సే నాశనంలో పడిపోవడానికి. మన దేవుడైతే నాశనం చేయడానికి రాలేదండి. దేవుని వాక్యంలో ఏం రాయబడింది తెలుసా? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడంట. దొంగ ఎవడంటే అపవాది. వాడు ఈ మూడు చేస్తాడు. మన దేవుడైతే నాశనమునకు కర్త కాదు. అయితే దొంగ యొక్క, అపవాది యొక్క మనస్సు నీవు కలిగి ఉండి ఆ క్యారెక్టర్ని నీ యొక్క ప్రవర్తనలో చూపిస్తున్నావు. మన దేవుడైతే నాశనమునకు కర్త కాదు. తన బిడ్డలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఇదిగో నేను నాశనం చేస్తానని ప్రకటించిన ఊరినే కాచి కాపాడిన గొప్ప దేవుని ప్రేమ. హల్లెలూయా. అపవాదిలో ఉన్న ఈ మూడు లక్షణాలు: నాశనం చేయడం, హత్య చేయడం, దోచుకోవడం, ఇవన్నీ అపవాదిలో ఉన్న లక్షణాలు. ఒకవేళ నీవు నాశనమునకు దారి తీయబడుతున్నావు అంటే, పడిపోయడానికి నీవు సిద్ధపడుతున్నావు అంటే, అహంకారం కలిగిన మనస్సు నీలో వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? నీవు సాతాను సంబంధించిన విత్తనాన్ని ఎక్కడో ద్వారం తెరిచావు. డోంట్ ఓపెన్ యువర్ రూమ్ ఫర్ ద డెవిల్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తమునకు మాత్రమే ద్వారం తెరవాలి, కానీ అపవాదికి సంబంధించిన విషయములలో నీ ద్వారాన్ని, నీ రూమ్ని నువ్వు ఓపెన్ చేసి పెట్టకు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకార మనస్సు నడుస్తుంది. సో ఎంత తగ్గించుకుంటామో మనం అంతగా హెచ్చించబడతాం. గట్టిగా చెప్తారా హల్లెలూయా? ప్లీజ్ తగ్గించుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్లో కూడా కావచ్చు. తగ్గించుకోండి. ఇద్దరు ఒకరు హెచ్చిపోతే ఇంకొకరు తగ్గించుకోండి. గుడ్ కమ్యూనికేషన్ కలిగి ఉండండి. పిల్లలు, తల్లిదండ్రులు మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండండి. ఎందుకు నా మాటే చెల్లాలి అని నీకు హృదయం? ఎందుకు నా మాటే ఈ ఇంటిలో చెల్లాలి, నేను సంపాదిస్తున్నాను కదా అనే హృదయం నీకెందుకు? ప్రియమైన అన్నలారా, మీకుందా అలాంటి హృదయం? నేను సంపాదిస్తున్నాను, నీవు ఇంటిలో ఉంటున్నావు. అఫ్ కోర్స్ తన ఇంటిలో ఉన్న మీకోసం చాలా ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మీరైనా కావచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఉపవాసం చేస్తున్నా కదా, ఎందుకు నువ్వు నా మాట వినవు అనే హృదయం మనకెందుకు? స్త్రీలుగా మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. టామ్ అండ్ జెర్రీ లాగా ఉండకూడదు. ఒకరంటే ఒకరికి హృదయంలో పగ, కక్ష అలా ఉండకూడదు. పైకి నవ్వుతా మాట్లాడుకొని లోపల ఎంతో పగ, కక్ష, ఆమె అంటే పడని విధానం, ఆమె అంటే కోపం, ఆమెను ప్రేమించలేకపోవడం, ఆమెకి కావలసింది ఇవ్వలేకపోవడం, ఆమెకి ఏం కావాలో చూడలేకపోవడం, అలా కలిగి ఉండకూడదు. నీ సొంత భార్య నీ శరీరంలో సగభాగమై ఉన్నది. ఆమెను ప్రేమించు, ఆమెని అభినందించు. మనము కూడా మన భర్తల్ని గౌరవించాలి, ప్రేమించాలి. ఎప్పుడైతే ఎవరి బాధ్యతలు వారు చేసుకుంటూ వెళ్తారో ఇద్దరి మధ్యలో క్రోధము, కోపము, గర్వము, అసూయలు, కక్షలు అనేటువంటి హృదయాలు పనిచేయవు. గట్టిగా హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా మాటే చెల్లాలి అనేటువంటి వద్దు. ఉమెన్స్ ఉద్యమం, మాది ఉమెన్స్ ఉద్యమం అనద్దు. జస్ట్ ఒబే. హల్లెలూయా.
జస్ట్ ఒబే. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కదా, వాక్యము లేకుండానే తమ ప్రవర్తన ద్వారా స్త్రీలు తమ భర్తలను దేవుని సన్నిధికి రాబట్టవచ్చు. నీ ప్రేమను చూపించు, అలా ఉండడానికి సహాయం చేయి ప్రభు అని దేవుణ్ణి అడుగు. తగ్గేదేలే అనకు. తగ్గేదేలే అన్నావు అనుకోండి, దేవుడు ఆ వ్యక్తిని ఎలా తగ్గించాడో మనం చూసామా లేదా? చూసామా లేదా అండి? రెండవసారి తగ్గేదేలే అన్నాడు. అన్నాడా అనలేదండి? అన్నాడు. ఎవరు అన్నారు కదండి? మూవీలో అన్నారా లేదా? అన్నారా లేదా? ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడు చెప్పండి అమ్మా? దేవుడు ఏం చేశాడు? తగ్గించి చూపించాడా లేదా? నీ భర్త ముందు తగ్గేదేలే అనుకు, నీ భార్య ముందు తగ్గేదేలే అనుకు. బీ ఒబీడియంట్. హల్లెలూయా, హల్లెలూయా. లవబుల్గా ఉండాలి. ఆమెన్. తగ్గింపుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఆమెన్. మీ ఇంటిలో తగ్గేదేలే అంటున్నారా? అలా అనకండి. దేవుడు తగ్గించేస్తాడు. దేవుడు తగ్గించేస్తుంది, వేరేలా ఉంటుంది. అలా అనకండి. ఇక్కడ చూసినట్లయితే శారా కూడా ఇప్పుడు తగ్గేదేలే అనే పరిస్థితిలో ఉంది. కానీ ఏం చేసిందో తెలుసా? ఆమె దేవుని యొక్క స్వరానికి లోబడి వెనకకు తిరిగి శారా దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఆమె అమ్మ ముందే మనం చెప్పుకున్నాం, శారా ఆమెను చాలా శ్రమ పెట్టింది. అంటే చాలా బట్టలు ఉతికించేసి చాలా పని చెప్పేసిందేమో. శ్రమ అంటే మరి ఎలా శ్రమ పెట్టిందో తెలీదు. అమ్మో నేను ఇప్పుడు శారా దగ్గరికి వెళ్తున్నా. ప్రెస్టేజ్కి భంగం ఇదొకటండి ఈ రోజుల్లో. ప్రెస్టేజ్, ఈగో, అహంకారం. ఎందుకండి? ఇప్పుడు నేను శారా దగ్గరికి వెళ్తే నా ముఖం ఎలా చూపించుకోవాలి? నేను శారా దగ్గరికి వెళ్తే ఆవిడ నన్ను ఎంత హింస పెడుతుందో, ఇప్పుడు నేను శారా దగ్గరికి వెళ్తే నా జీవితం ఏమైపోద్దో అని అనుకోలేదు. షీ ఒబేడ్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్. గట్టిగా హల్లెలూయా. దేవుని స్వరానికి ఆమె లోబడి అంటుంది, ఎస్ మై లార్డ్, ఐఎమ్ రెడీ టు గో. నువ్వు చెప్పావు కదా, మార్గ మధ్యంలో నేను పారిపోదాం అనుకున్నా, కానీ నువ్వు నాకు ఎదురై చెప్పావు కదా, నేను ఇప్పుడు వెళ్తాను. ఇప్పుడు నేను వెళ్తాను అంటే దేవుడు ఆమెతో ఎంత మంచి మాట చెప్తున్నాడో చూడండి. అదే ఆదికాండము 16వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాన్ని ఫాలో అవ్వాలి. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసి అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామో తెలుసా? హగరు తగ్గించుకుంటున్న విధానమును బట్టి ఆమె తరాల్లో ఆశీర్వాదం మనం చూస్తున్నాం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అర్థమైందా మీకు? నీ ఇప్పుడు తగ్గించుకొని నేను వెళ్తాను అని అంటున్నాను, యూటర్న్ తీసుకుంటున్నావు. ఇంకా నేను దేవుని వెంబడించాలి అనుకుంటున్నావు. ఈ 2025లో నా భక్తి జీవితాన్ని నేను మంచిగా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నావు. నీవు అలా డిసైడ్ అయితే దేవుడు కూడా డిసైడ్ అవుతాడేంటో తెలుసా? నీ తరాలు, నీ బిడ్డలు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు. హల్లెలూయా. నీ ఒక్కడివే దీవించబడవు, నీ తరాలు ఆశీర్వదించబడతాయి, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. నీవు తగ్గించుకొని, నీ తండ్రిగా నువ్వు తగ్గించుకొని నీ బిడ్డలకు తగ్గింపు అంటే ఏంటో నేర్పించాలి. నీవే తగ్గించుకోకపోతే నీ బిడ్డలకి ఎలా రోల్ మోడల్గా ఉండగలుగుతావు? ఓహో మా మమ్మీ మా డాడీతో ఇలా మాట్లాడుతుంది కాబట్టి నేను కూడా మాట్లాడచ్చు, మా డాడీ మా మమ్మీని ఇలా కొడతాడు కాబట్టి నేను కూడా రేపు అలా చేయొచ్చు. వాట్ యు ఆర్ షోయింగ్ యువర్ చిల్డ్రన్? నీ తరాలకు నువ్వేం బోధిస్తున్నావు? నీ బిడ్డలకు నువ్వేం బోధిస్తున్నావు? హగర్ అయితే ప్రియమైన బిడ్డలారా, వెన్ షీ వాంట్ టు రిటర్న్, ఆమె మరలా తిరిగి దేవుని స్వరము విని వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తా, నీ తరాలు నేను ఆశీర్వదిస్తా. నీకు ఏమీ లేదు కదా, ఇప్పుడు రాబోయే దినాల్లో ఎలా ఉంటావో తెలుసా? అనేకులు వచ్చి నీ బిడ్డల ఎదుట మోకరించి నమస్కారం చేస్తారు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒక్క విషయం నేను నిజంగా చెప్పగలుగుతాను. ఎవరైతే దేవుని ఎదుట తగ్గించుకోగలుగుతారో వాళ్ళు గొప్ప గొప్ప విషయాలు దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన దైవ సేవకులైనా చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ స్లాబ్ వేద్దాము అనుకున్నప్పుడు ఒక మాటే చెప్పారు, ఖచ్చితంగా మనం చెయ్యాలి. అతనిలో నుండి దేవుడు దాన్ని బయటికి తీసుకొచ్చాడు. వాహనం కొన్నాము అంటే దేవుడు అతనిలోంచే తీసుకొచ్చాడు.
ఈరోజు పీసీపీఎల్ అసోసియేషన్ వచ్చింది అంటే దేవుడు అతనిలోంచే తీసుకొచ్చాడు. ఈరోజు ఒక ఆశిష్ చారిటబుల్ ట్రస్ట్ వచ్చింది అంటే దేవుడు అతనిలోనే తీసుకొచ్చాడు. ఎందుకు దేవుడు అలా బయటకు తీసుకొస్తాడో తెలుసా? దోస్ హూ ఆర్ హంబుల్ బిఫోర్ గాడ్, ఎవరైతే దేవుని ముందు తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటారో గొప్ప 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 ఆశీర్వాదాలకు నీవు పేరు పెట్టబడతావు. ఆమేన్. జ్యోతక్క రీసెంట్గా మరి నాతో మాట్లాడుతూ చెప్పారు, నేను న్యూస్ పేపర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేసి. వెరీ గుడ్. ఎవరైతే దేవుని ఎదుట తగ్గించుకొని కలిగి ఉంటారో గొప్ప ఆశీర్వాదాలు. ఒక కంపెనీకి నేమో రాబోయే దినాల్లో ఇక్కడ ఒక కంపెనీ ఈ యవనస్తుల ద్వారా పెట్టబడదు అని ఎవరు చెప్పగలరు? మనం చెప్పగలమా? అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఇంత గొప్పవారిగా వీరు మారరు అని ఎవరు చెప్పగలరు? అయితే ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన యవనస్తులారా, ప్రియమైన స్త్రీలారా, ఒక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాదం ఎక్కడో లేదు, నీ ఆశీర్వాదం నీ తగ్గింపులోనే ఉంది. చూడండి, ఈరోజు ఇండియాలో మనం ఉంటాం, కానీ దుబాయ్లో మా అబ్బాయి ఉంటున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు కదండి. శాలరీ ఎక్కువ, పేమెంట్ ఎక్కువ, పెట్రోల్ కూడా అక్కడ చాలా తక్కువ. మరి ఈ దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? హగరు యొక్క కుమారుని ద్వారా వచ్చినవే ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ అన్నీ. దేవుడు వారికి ఏం స్వాస్థ్యంగా ఇచ్చాడో తెలుసా? ఎక్కడ తవ్వండి, మనకి నీళ్ళే రావు, వాళ్ళు ఎక్కడ తవ్వనివ్వండి, వాళ్ళకి పెట్రోల్ వస్తుంది. దేవుడు వారి భూములను, వారి సంతతిని, నిషేధించబడిన ఆమె జనాంగాన్ని దేవుడు తలకు మూలరాయిగా చేసి ఈ రోజుకి మనం చూస్తున్నాం. చూడలేదండి? ఏంటి చూడలేదా? ఇక్కడ పొలిటీషియన్స్ ఉంటారు, అక్కడ పొలిటీషియన్స్ ఉండరు. ఇక్కడ మంత్రులు ఉంటారు, అక్కడ మంత్రులు ఉండరు. రాజుల పరిపాలన, రాజులు తరతరాల్లో రాజులు 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 రాజుల పరిపాలన. దేనికి దీనికి అంకురం ఎక్కడ నుండి పడిందంటే హగరు దేవుని మాట విని మరలా తిరిగి శారా దగ్గరికి వెళ్ళిపోవడమని బట్టే తనని, తన బిడ్డలని, తన జనాంగాన్ని, తన తరములను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా. కొంతమంది 50-50లో ఆలోచిస్తున్నారు. ఏంటమ్మా? ఓకే, అర్థం చేసుకుంటున్నారా? మన దేవుడు, మనము ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన చిత్తాన్ని మనలోండి బయటికి తీస్తాడు. నిజం చెప్తున్నాను, నేను ఒక గొప్ప టాలెంట్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. జస్ట్ ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్. చిన్న పిల్లోడండి, హన్న వదిలేసి వెళ్ళిపోయింది. హన్న వదిలేసి వెళ్ళిపోయింది. చూడండి, మీరు కళ్ళ ఎదురుగా ఉంటున్నప్పుడే దైవజనులు కానీ ఎవరైనా మీ బిడ్డల్ని గద్దిస్తే అఫ్కోర్స్ మీరు ఫీల్ అవుతారేమో, బాధపడతారేమో. కానీ ఇక్కడ చిన్న బిడ్డడైనటువంటి సమూయేలుని హన్న దైవ సేవకుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. కొడతాడో, తిడతాడో, అన్నం పెడతాడో పెట్టడో. ఎందుకంటే ఏలీ కూడా ముసలివాడు కదా. ముసలివాడో యవనస్తుడండి, ముసలివాడు కదా, అయినప్పటికీ వదిలేసి వెళ్ళిపోయింది. కానీ దేవుడు అతనికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటో తెలుసా? సమూయేలుని ఏలీ బాగా చూసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? చిన్నతనంలోనే సమూయేలు దేవుని స్వరాన్ని వినేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏలీ అంత ముసలివాడు, అంత వృద్ధుడు వచ్చి అడుగుతున్నాడు, సమూయేలు చెప్పు, నీతో దేవుడు ఏదో మాట్లాడాడు. అయ్యో నాతో ఏం చెప్పలేదయ్యా. దేవుడు అసలు ఏం మాట్లాడాడు? సమూయేలు కుమారులను బట్టి జరగబోతున్న కీడు కోసము అదంతా మాట్లాడాడు. అంత వృద్ధుడు వచ్చాడు, నీతో మాట్లాడాడు దేవుడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, చెప్పు చెప్పు. ఎందుకు అంత ప్లీడింగ్ చేస్తున్నాడు అంటే ఒక టాలెంట్ అనేది దేవుడు సమూయేలులో పెట్టాడు. హల్లెలూయా. నీలో దేవుడు పెట్టే టాలెంట్ ద్వారా నువ్వు గుర్తించబడతావు. సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు వింటున్నావు, ఇగ్నోర్ చేస్తున్నావా? వింటున్నావు, పట్టించుకుంటున్నావా? వింటున్నావు, మార్చుకుంటున్నావా? వింటున్నావు, నీలో కోపం తగ్గుతుందా? వింటున్నావు, నీలో ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా? వింటున్నావు, నీకు దేవునితో ఉన్న సహవాసం పెరుగుతుందా తగ్గుతుందా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో ఈ మొట్టమొదటి నెల, ఈ 3వ వారంలో మనం ఉన్నాం. నువ్వు బ్లెస్ అవ్వాలి అంటే, నీ తరాలు బ్లెస్ అవ్వాలి అంటే, నీ బిడ్డలు బ్లెస్ అవ్వాలంటే అది దేవుని ఎదుట నువ్వు చూపించే తల్లిగా, తండ్రిగా, యవ్వన బిడ్డగా నువ్వు చూపించే ఒబీడియన్స్ మీదే నీ ఆశీర్వాదం దాచబడి ఉంది.
హల్లెలూయా. అందుకే ప్రియమైన బిడ్డలారా, ఒక వాక్య భాగం చూసుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. దానికన్నా ముందుగా నేను చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా, చిన్న కథ. ఆ వాక్య భాగాన్ని తీసేవారు తీయండి. ప్రియమైన బిడ్డలారా, ఒక యజమానుడు ఒక ఇంటిలో ఉన్నటువంటి 3 కుమారుల్ని పిలిచాడు. ఒక యజమానుడు ఒక ఇంటిలో ఉన్నటువంటి 3 కుమారుల్ని పిలిచాడు. పిలిచి ఆ బిడ్డలతో చెప్పాడు, నేను మీకు ఒక పని అప్పగిస్తాను, ఆ పనిని మీరు నమ్మకంగా చేయాలి. అయితే ఆ పని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కాదు, 3కి ఒకే పని, ఒకే బాధ్యత నేను అప్పచెప్తాను, మీరు ఖచ్చితంగా చేయాలి. అయితే ఎవరొకరు ఉంటారుగా, మేము ఈ పని చేస్తే మాకేమొస్తుంది, మేము ఈ పని చేస్తే మాకు ఏ ఆశీర్వాదం వస్తుంది అంటారు కదా. గడిచిన దినాల్లో మనము కూడా న్యూ ఇయర్ రోజున పరిచర్య చేసిన వారిని మనం హానర్ చేశాం, పరిచర్య చేసిన వారిని మనం గుర్తించాం. మరలా దైవ సేవకులు ఆల్టర్ కాల్ పిలిచారు, మీరు అందరూ పేర్లు ఇచ్చారు. దానికి ముందుగా ఎందుకో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడేమో చిన్నది వినండి. 3 కూడా కుమారులు తండ్రి అప్పచెప్పిన పనిని తీసుకొని వెళ్ళారు. వెళ్ళే ముందు అడిగారు కదా, మాకేం కలుగుతుంది అంటే, 3కి 3 ఇళ్ళు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి మీరు చేసిన పనిని బట్టి మీ పెరటి వెనకాల మీరు తవ్వండి, మీకు ఏదో ఒకటి లభిస్తుంది, మీకు ఏదో ఒక ధననిధి లభిస్తుంది అని చెప్పాడు. ఓకే ప్రియమైన బిడ్డలారా, 3 కూడా యజమానుడు చెప్పినటువంటి ఆ పని మీద వెళ్ళారు. మొదటివాడు పని చేశాడు. చేసి అనుకున్నాడు, అయ్యో ఎవడు చేస్తాడు రా బాబు ఈ పనులన్నీ, అనవసరంగా ఒప్పుకున్నాను అని తన హృదయంలో గొణుక్కున్నాడు. ఓకే, 2వ కుమారుడు అనుకున్నాడు, పని చేసేసిన తర్వాత అబ్బాయి ఈసారికి మాత్రం చేశాను తప్ప ఇంకెప్పుడూ చేయకూడదు, ఈసారికి ఏదో చేసేసాను కానీ ఇంకెప్పుడూ చేయకూడదు అనుకున్నాడు. మొదటి కుమారుడు ఏమనుకున్నాడు, ఏంట్రా బాబు ఇలా ఒప్పేసుకున్నాను అనుకున్నాడు. 2వ కుమారుడు ఏమనుకున్నాడు, ఇంకెప్పుడు కూడా చేయకూడదురా బాబు, ఒప్పుకోకూడదు, ఎందుకు వచ్చింది అనుకున్నాడు. పైకి కాదండి, మనసులో. 3వ కుమారుడు అనుకున్నాడు, పోన్లే యజమానుడు అప్పచెప్పిన పని నేను బాధ్యతగా చేసేసాను కదా, నాకు ఏ ప్రతిఫలం వచ్చినా పర్వాలేదులే అనుకున్నాడు. 3 వర్క్ కంప్లీట్ చేసేశారు. యజమానుడి దగ్గరికి వెళ్ళారు, అయ్యా మా పని పూర్తి చేసేసాము అయ్యా అంటే, 3కి చెప్పాడు, మీకు ఇవ్వబడిన 3 గృహాల్లో మీ పెరటి వెనకాల తవ్వండి, వెళ్ళి చూడండి. వెళ్ళి చూస్తే మీరు చేసిన పనికి ప్రతిఫలంగా మీకు రావాల్సిన దీవెన అనేది అక్కడ ఉంచబడుతుంది. అంటే 3 కూడా వారి భార్యలతో కలిసి ఆ యొక్క గుణపం పట్టుకొని ఆ యొక్క పెరట్ని తవ్వడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళారు. ప్రియమైన బిడ్డలారా చూడండి, మొట్టమొదటిగా అన్న వ్యక్తి, ఆ వ్యక్తి తవ్వినప్పుడు అంట ఆ వ్యక్తికి వెండి కాయిన్స్ దొరికాయంట. వెండి కాయిన్స్ దొరికాయంట. ఏమనుకున్నాడు ఈ వ్యక్తి, ఏంట్రా బాబు ఇంత కష్టమైన పని ఇలా చెప్పేశారేంటో అని పనిలో కొంచెం అయిష్టతను చూపించాడు. ఆ వ్యక్తికి వెండి కాయిన్స్ దొరికాయంట. 2వ వ్యక్తి వెళ్ళి తవ్వుతా ఉన్నాడు. ఇంకెప్పుడు చేయకూడదు బాబోయ్, ఎందుకు ఈ పని అనుకున్నాడో ఆ వ్యక్తికి రాగి కాయిన్స్ దొరికాయంట. 3వ వ్యక్తికి మనందరికీ తెలిసిందే, యాజ్ యూజువల్గా 3వ వ్యక్తి మంచి హృదయంతో చెప్పిన పనిని మనసులో సనుగుకోకుండా బలవంతం లేకుండా పని చేశాడు కాబట్టి ఆ వ్యక్తికి గోల్డ్ కాయిన్స్ దొరికాయంట. హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి మాట్లాడుకుంటారు కదా, ఒరే నీకేం దొరికాయి అంటే, నాకు వెండి కాయిన్ దొరికింది, నాకు రాగి కాయిన్ దొరికింది, నాకు బంగారం కాయిన్ దొరికింది అంటే 3 కలిసి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి అడిగారంట, నువ్వు పని అప్ప చెప్పావు, మేము నువ్వు చెప్పినట్లే చేశాంగా, ఏంటి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిఫలం అంటే చెప్పాడంట, మీరు చేసిన పనిలో మీరు హృదయపూర్వకంగా చేయలేదు, మీరు చేసిన పనిలో తేడా ఉంది, మీ హృదయంలో తేడా ఉంది, మీ మనస్సులో తేడా ఉంది అని చెప్పాడంట. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట అని చెప్తున్నానంటే, మనం దేవుని దగ్గర చేసే పనిలో బలవంతంగా సనుగుకొని కాదు, దానిని బట్టి నీకు ఎంత ప్రతిఫలం రావాలో దేవుడు నీకు అంత ప్రతిఫలమే ఇస్తాడు. అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది కదండి, 30 దంతలు 60 దంతలు 100 అంతలు. దేవుడే చెప్పాడు, 30 దంతలుగా నేను దీవిస్తా, 60 దంతలుగా దీవిస్తా, 100 అంతలుగా దీవిస్తా. అది నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. పని చేసి వెళ్తా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అని ఇసుక్కుంటావు, ఓకే నీ ఫలం పోయినట్టే.
బాబోయ్ ఏంట్రా బాబోయ్ అనుకుంటావు, నీ ఫలం పోయినట్టే. కానీ దేవుని పని చేసేవాడు సొనుక్కోకుండా గొనుక్కోకుండా దేవుని మాటకు లోబడి చేస్తే దాని ద్వారా బంగారు భవిష్యత్తు అనేది మీకు ఉంటుంది. హల్లెలూయా, అర్థమవుతుందా? హల్లెలూయా. సో ఇప్పుడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మరి మీరు 30లో ఉన్నారా, 60లో ఉన్నారా, 100 ఉన్నారా? హలో, మీరు 30లో ఉన్నారా, 60లో ఉన్నారా, 100 ఉన్నారా? ఓకే, ఎనీవే అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు 100 కోసమన్నా ప్రయత్నం చేయండి. హల్లెలూయా, వెరీ గుడ్. దైవ సేవకులు చదువుతున్నారు. ఆకారమందు మనుషుడిగా కనబడి, మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంతగా, ఆయన అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పటి వరకు మనం తగ్గించుకోవడం కోసం దేవుని వాక్యాలు విన్నాం. ఈ తగ్గించుకోవడం అనే ఈ వచనం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు తన్ను తాను కూడా తగ్గించుకొని మనకి మాదిరికరాన్ని చూపించాడు. ఎంతగా? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. ఏం చూపించాడండి యేసయ్య? విధేయత చూపిన వాడై. తెలుసా, బైబిల్ గ్రంథంలో చరిత్రలో రాయబడి ఉంటుంది, యేసు ప్రభు వారి యొక్క తండ్రి అంటే బయలాజికల్ ఫాదర్ అంటే ఈ లోక సంబంధమైన తండ్రి యోసేపు వడ్రంగి పని చేస్తే యేసు ప్రభు వారు కూడా అతనితో పాటు ఆ పనిలో సహాయం చేసేవాడంట. విధేయత. అందుకే మంచి పాట కూడా రాస్తారు కదా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన వినయ మనస్కుడా. హల్లెలూయా. దేవుడు కూడా తగ్గించుకొని చూపించాడు. చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? ఏమర్థమవుతుంది? యేసయ్య మనకి తగ్గించుకోవాలని చూపించడమే కాదు, తగ్గించుకుంటే నీ తరాలు ఆశీర్వదించబడతాయని చెప్పడమే కాదు, విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని కూడా ఈ భూమి మీద చూపించాడు. సో నువ్వు తగ్గించుకుంటే, 2వ పాయింట్ చెప్తున్నాను, నువ్వు తగ్గించుకుంటే నీ తరాలకు దీవెనగా ఉంటావు. నువ్వు తగ్గించుకుంటే మీలో నుండి గొప్ప గొప్ప పరిస్థితులు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుడు బయటికి తీసుకొస్తాడు. లేదండి నా వల్ల కాదు, మా జీన్స్లో ఉందండి, మా తాత ఎంత కోపిష్టి, మా నాన్న ఎంత కోపిష్టి, నేను 3వ తరంలో కంటిన్యూ చేద్దాము అనుకుంటే నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుంది. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకార మనస్సు నడుస్తుంది. దేవుని మాటకు లోబడితే నువ్వు దీవించబడతావు. దేవుని మాట విని నువ్వు తిప్పుకుంటే, సరిదిద్దుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. లేని ఎడల జీన్స్ 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 అంటే ఇట్ ఈస్ లైక్ ఏ జనరేషనల్ కర్స్. ఆ యొక్క తరముల శాపం అనేది ఇంకా తరముల్లో గుండా వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు ఆపో. హల్లెలూయా. యూటర్న్ తీసుకో, దేవుని మాటకు లోబడు. దేవుడు ఏం చెప్తున్నాడు ఆ మాటను విను. షారాయికి భయపడిపోయి దేవునికి వెళ్తానులే అని చెప్పి ఎక్కడికో పారిపోవచ్చుగా హగరు. చెప్పండి అమ్మా, చెప్తే కొంతమంది పిల్లలు చూడండి, అమ్మ వెళ్తావా అంటే వెళ్తాను, ఓ ఇప్పుడు ముందు ఈ నుండి వెళ్ళిపోతే చాలు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయినా నీకు తెలియదు కదా అనుకుంటారు. మరి హగర్ అలా చేయొచ్చుగా, హగర్ అలా చేయొచ్చుగా. చేసిందండి? చేసిందా? మన పిల్లలు చూడండి, ఎక్కడున్నా ఫోన్ చేస్తా, ఎక్కడున్నావా అంటే గోపాలపట్నంలో ఉంటే ఎక్కడ సుజాత నగర్ అని చెప్తారు, సుజాత నగర్లో ఉంటే ఇంకెక్కడనో చెప్తారు. చెప్పే మాటల్లో కూడా స్పష్టత ఉండదు. చిన్న మాటలో కూడా మాటలు దొరిలేస్తూ ఉంటాం, చిన్న మాటలో కూడా మనం అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం. హగర్ అలా చెప్పొచ్చుగా. అన్నలారా వింటున్నారా? వెనకున్న అన్నలారా వింటున్నారా? హగర్ అలా చెప్పేయచ్చు కదా. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి ఈయనకేం తెలుసు నా బాధ, శారా నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో, శారా నన్ను ఎంత దుఃఖ పెడుతుందో, ఈయనకేం తెలుసు, నేను ముందు ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోతే సరే అని చెప్పేసి వెళ్ళిపోతే
తర్వాత నా దారి నేను చూసుకోవచ్చు, కానీ ద్వంద్వ వైఖరి, ద్వంద్వ మనస్సు, ద్వంద్వ బుద్ధి హగరులో కనిపించట్లా. ఆమెన్. ఏంటి గట్టిగా ఆమెన్ చెప్పట్లేదు? హల్లెలూయా. వాట్ షీ టోల్డ్ టు గాడ్, వాట్ షీ ప్రామిస్ టు గాడ్. ఏది ప్రామిస్ చేసిందో, శ్రమ పెట్టినా పర్వాలా, బట్టలు ఎక్కువ పెట్టినా పర్వాలా, నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలా, నన్ను కొట్టినా పర్వాలా, నా దేవుని స్వరం నేను విన్నాను, నా దేవుడు నేను తగ్గించుకుంటే నా తరాల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, ఆ మాటకు నేను ఎలాగైనా కట్టుబడి ఉంటాను అన్న మాటతో ప్రియమైన బిడ్డలారా, కట్టుబడి హగరు మరలా తిరిగి శారా దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మరి నిన్ను ఏ విషయంలో లోబడమంటున్నాడో? హగర్ని శారా దగ్గరికి వెళ్ళే విషయంలో లోబడమన్నాడు. మరి దేవుడు నిన్ను ఏ విషయంలో లోబడమంటున్నాడో? ఆయన వాక్యానికి లోబడమంటున్నాడో? మరి ఏ విషయంలో లోబడమంటున్నాడో? చెక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుణ్ణి అడగండి, దేవా ఇంకా నేను నీకు ఏ విషయంలో గట్టిగా చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి అమ్మా. దేవా నేను ఇంకా ఆశీర్వదించబడ్డానికి ఈ కొద్ది దీవెనే పెద్ద దీవెన అనేసుకుంటున్నావా? నో నో నో. ఈ కొద్ది 3,000, 30,000, 60,000 నువ్వు పెద్ద బ్లెస్సింగ్ అనుకున్నావు. నో, దేవుని చిత్తము నీవు లక్షల్లో ఆశీర్వదించబడాలని. హల్లెలూయా. దేవుని చిత్తము మనం యజమానులుగా ఉండాలని. నీవు ఈ 30,000తో, 60,000తో, 70,000తో సాటిస్ఫై అయిపోయి దేవుని చిత్తం నుండి దూరంగా వెళ్ళిపోకు. చెప్పు, దేవా నేను ఇంకా ఏ విషయంలో నీకు లోబడాలి. హల్లెలూయా. ఆమేన్. వాక్యం ముగించుకుందాం ప్రియమైన బిడ్డలారా. 3వ వచనం చదువుకుందాం. అదే ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. 7వ వచనం. చాలండి ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. చూడండి, 7వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. హల్లెలూయా. చాలండి. ఈ 3వ వచనం, 3వ పాయింట్. మొదటి మాట ఏంటండి? మొదటి మాట ఏం విన్నాం? మనం ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని తీసుకొచ్చాడో అది మర్చిపోకూడదు. చెప్పండి మీరు కూడా. మేము కాదండి, నేను అని చెప్పండి. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉండి పిలిచాడో అది నేను ఈ 2025లో మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ పాయింట్. రెండవది ఏం తెలుసుకున్నాం? తన్ను తాను తగ్గించుకుంటే నీవు దీవించబడతావు, నీ తరములు కూడా దీవించబడతాయి. ఓకే, ఇప్పుడు 3వ పాయింట్లో చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ బయర్షేబా అనేటువంటి అరణ్యములో శూరు మార్గములో హగరు తిరుగుతూ ఉంది. దేవుని దర్శనము కలగక మునుపు ఈ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. అరణ్యంలో తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఆమె కులం ఆమెను రక్షించలేదు, ఆమె మతం ఆమెను రక్షించలేదు, ఆమె బంధువులు ఆమెను రక్షించలేదు. కనీసం వాళ్ళకి తెలియదు కూడా ఆ హగరు అలాంటి పరిస్థితిలో ఉందని కూడా. ఈ 2025వ సంవత్సరంలో నీవు కూడా అరణ్య రోదనలో, అరణ్య వేదనతో, ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా తిరుగుచున్నావా? పర్వాలేదులే నా వారు ఉన్నారు అనుకుంటున్నావా? పర్వాలేదులే నాకు పలానా దిక్కు నుండి సహాయం వస్తుంది అనుకుంటున్నావా? లేకపోతే నాకు ఏ సహాయం రాలేదు అనుకుంటున్నావా? ఈ 2025లో దేవుడు చెప్పిన మొదటి 2 అంశాలను పాటించు. నీ దేవుడే, నిన్ను చూచుచున్న దేవుడే నీ ముందు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. నిన్ను చూచుచున్న దేవుడే నీ ముందు ప్రత్యక్షమవుతాడు. ఈ 2025లో నీ ప్రయాణం అరణ్య మార్గంగా ఉందేమో,
ఫైనాన్షియల్గా తగ్గిపోయావేమో, హెల్త్ పరంగా తగ్గిపోయావేమో, అనేకమైన మానసికమైన ఒత్తిడిలు నీ మీద పడ్డాయేమో, ఇంటిలో పిల్లలు నీ మాట వింటలేదేమో, ఇంటిలో వారిని దుఃఖపెట్టేవారిగా ఉన్నారేమో. నీవు ఏ అరణ్య రోధంలో ఉన్నా సరే, ఈ 2025లో ఈ ప్రార్థన అంశం నువ్వు కలిగి ఉంటే, ఈ మొదట చెప్పిన 2 అంశాలను నువ్వు ఫాలో అవ్వడానికి ఇష్టపడినట్లయితే, ఏ దూతనైతే దేవుడు ఏ అరణ్యంలో అయ్యో ఒంటరిగా వెళ్ళిపోతుందండి. చూడండి, ఆడబిడ్డలంటే దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. దేవునికి లోబడేవారంటే ఇంకా ఇష్టం. ఆమె హల్లెలూయా. పాపం ఇంత గర్భం వేసుకొని ఒంటరిగా, అరణ్యం అంటే పైన ఎండ, ఎడారిలో కింద ఎండ, ఇసుక, ప్రయాణం చేసుకొని వెళ్ళిపోతా ఉంది. ఆమె రోదన అరణ్య రోదన అయిపోయింది. అరణ్య రోదన అంటే ఏంటండి? ఎవ్వరూ వినేవారు లేరు, ఎవ్వరూ పట్టించుకునేవారు లేరు, ఎవ్వరు చూసేవారు లేరు, కనీసము ఏ దిక్కుకు వెళ్ళాలో కూడా చెప్పేవారు కూడా లేరు. ఏ మాట ఏం చేయాలో ఒక్కొక్కసారి మంచి డెసిషన్ చెప్పేవారు కూడా ఆఖరికి లేరు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆమె ముందు ప్రత్యక్షమైన దేవుడే, ఆమె ముందు ప్రత్యక్షమైన దేవుని దూతే ఈ 2025వ సంవత్సరంలో కూడా నీ ముందు ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా. అదే దేవుని దూత నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ షూరు మార్గంలో చూడండి, అందుకే అక్కడ రాయబడి ఉన్నది ప్రియమైన బిడ్డలారా. ఆ యొక్క 12వ వచనం 13వ వచనం మనం చదువుకుందాం. 13వ వచనం మనం చదువుకుందాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను, అది చూచుచున్న దేవుడవు నీవే పేరుతో పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి ఎక్కడ చూచితిని, ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకోనేను. హల్లెలూయా. నన్ను చూచాడు నా దేవుడు. అందుకే మనం పాడుతాం కదండి, ఏల్ రోయి. కమ్ ఆన్ క్లాప్స్. ఏల్ రోయి, నన్ను చూచావే వందనామయ్యా. ఏల్ రోయి, నన్ను చూచావే వందనామయ్యా. చూచావే వందనామయ్యా, నన్ను చూచావే వందనామయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధించుము, మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు. బలముతో ప్రేమించేదన్. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి పేరు పెట్టింది ఏల్ రోయి. నన్ను చూచుచున్న వాడవు, నన్ను చూచుచున్న నా దేవుణ్ణి నేను చూశాను. ఎవరు నన్ను చూడలేదు. చాలామందికి ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసండి? ఎంతో ఫాస్టింగ్ చేస్తారు, ఎంతో ప్రేయర్ చేస్తాడు, దేవుడు వారిని ఎంతో బ్లెస్ చేస్తాడు. అసలు ఏ ఒక్కరు పట్టించుకోలేని సమయంలో కూడా దేవుడు వారిని పట్టించుకుంటాడు. అప్పుడు దేవుడు వారిని ఒక తర్వాత కొన్ని దినములైన తర్వాత దేవుణ్ణి ఆశీర్వాదం చూసి ఇప్పుడు వీరు దేవుణ్ణి పట్టించుకోవడం మానేసి ఆ మనుషులందరినీ పట్టించుకుంటారు, అందరినీ పట్టించుకుంటారు. నా బంధువులు, నా చుట్టములు, నా స్నేహితులు, నాకు కావలసిన వారు, నా అరే బాబు, రక్త సంబంధులు, బంధువులు అందరూ కావాలి, వద్దని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ మొదటి స్థానములో నీకు ఏమీ లేని పరిస్థితిలో నిన్ను చూచిన నీ దేవుణ్ణి మరచిపోకు. హల్లెలూయా. నిన్ను చూచిన దేవుడు ఏ స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తే, ఏ స్థితిలో సంఘము ప్రార్థన చేస్తే, ఏ రోజు అంటే నిజం చెప్తున్నా, సేవకులంగా మేమిద్దరు చేసిన ప్రార్థన అని మేము ఎప్పుడూ చెప్పం. మా వెనకాల ప్రతి విషయంలో సంఘము కూడా కలిసి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. సంఘము కూడా మాతో పాటు ఉంటుంది. అటువంటి సంఘమును కూడా, అటువంటి దైవ సేవకుని కూడా ఒక్కొక్కసారి మనం నిర్లక్ష్య పెట్టి ఎటు వెళ్ళిపోతామో తెలుసా? గౌరవిస్తున్న వారి వైపు, అభిమానిస్తున్న వారి వైపు, అందలా లెక్కించే వారి వైపే వెళ్ళిపోతాం. కానీ నిన్ను చూచిన నీ దేవుడు ఒకడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ బి డిస్కరేజ్. ఈ యొక్క స్థలంలో నువ్వు డిస్కరేజ్తో కూర్చున్నావు, కానీ డోంట్ బి డిస్కరేజ్. తమ్ముడు,
డోంట్ బి డిస్కరేజ్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. హల్లెలూయా. నీతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. సొలొమోన్ కదా, షాలేం రాజ్. డోంట్ బి డిస్కరేజ్. నిన్ను ఒక దేవుడు చూస్తున్నాడు. అరణ్య రోదంలో ఫెయిల్యూర్ గుండా వెళ్తున్నావేమో, కానీ నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. కల్వరి సిలువలో కార్చిన రక్తము చొప్పున నీకు అత్యధిక విజయాన్ని నీ దేవుడు నీకు ఇస్తాడు తప్పకుండా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఐ డోంట్ నో దట్ యు ఆర్ డిస్కరేజ్. నీవు డిస్కరేజ్లో ఉన్నావు నాకు తెలియదు, బట్ హోలీ స్పిరిట్ ఈస్ టెల్లింగ్. కానీ ఒకసారి లేచి నిలబడతావా తమ్ముడు? షాలేం రాజ్. పరిశుద్ధాత్మ దేవుడు అలనాడు హగరును అరణ్య ప్రాంతంలో దర్శించిన దేవుడే తప్పకుండా నిన్ను కూడా దర్శిస్తాడు. ఆమేన్. హగరు చెప్తుంది కదా, నన్ను చూచిన దేవుణ్ణి నేను చూచి తిని అని ఎలాగూ చెప్పిందో, నీవు నీ భార్య అలాంటి సాక్ష్యమే ఇక్కడ చెప్పబోతున్నారు. హల్లెలూయా. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నువ్వు నమ్మిన దేవుని మహిమను చూచుదువు గాక. గాడ్ బ్లెస్ యూ. కూర్చో. ఆమేన్. ఆ అరణ్య మార్గంలో ఎవరు చూడలా. కొంతమందిని చూడండి, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒంటరిగా హగరు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి సహాయము చేసి హగరుతో మాట్లాడిన దేవుడే నీతో కూడా మాట్లాడగలుగుతున్నాడు. హల్లెలూయా. కానీ మరి నీకు గుర్తుందా? ఏ స్థితి నుండి వచ్చావో మర్చిపోకమ్మా. దేవుని మాటను విని లోబడ్డం మర్చిపోకమ్మా. దేవుని మాటకు లోబడి, చాలామంది చూడండి ప్రియమైన బిడ్డలారా, మనుషుల ముందు గర్వంగా ఉండి నేనేంటో నా దేవునికి తెలుసండి అంటారు. పక్కనున్న మనిషిని నువ్వు ప్రేమించలేని వాడివి దేవుని ఎలా ప్రేమిస్తావు? నేనైతే ఒకటే చెప్పగలుగుతున్నానండి, దేవునితో ఎవరైతే మంచి సహవాసం కలిగి ఉంటారో ఆటోమేటిక్గా వారు మనుషుల ముందు కూడా అలాంటి విధేయతతోనే ప్రవర్తించగలుగుతారు. నిజం, అది వాస్తవం. ఎవరు దేవునితో మంచి సహవాసం కలిగి ఉండరో వారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వారు చాలా ప్రౌడ్గా మాట్లాడతారు. వారిలో దీనత్వం పోతుంది. ఇదేంటి, మొన్నటి వరకు చాలా లోబడినట్లు ఉండేది కదా, ఇప్పుడేంటి ఇలాగ మారిపోయింది? కారణం ఏంటో తెలుసా? దేవునితో ఉన్న నీకున్న సహవాసంలో ఎక్కడో తేడా వస్తుంది. శరీరం నిన్ను రెచ్చగొడుతుంది, ఆత్మ చెదగొడుతుంది. హల్లెలూయా. చెప్పండి, శరీరం ఏం చేస్తుంది? రెచ్చగొడుతుంది. నీకేం తక్కువ, నువ్వెందుకు తగ్గాలి, నీకేం తక్కువ అని తగ్గాలి అని నేను రెచ్చగొడుతుంది. ఆత్మదేవుడు అంటాడు, నేను విధేయత కనపరిచి నన్ను నేను తగ్గించుకున్నాను కదా, నువ్వు తగ్గించుకోవా అని ఆత్మదేవుడు వాక్యం ద్వారా మనల్ని చితగొడతాడు. చాలామందికి ఈ చితగొట్టడం ఇష్టం ఉండదు. వద్దండి, మాకొద్దు. ఎండి చితగొట్టకుండా, షేప్ చేయకుండా శిలలాగే ఎప్పుడూ ఉండిపోతుంది. షేప్ చేస్తూ వెళ్తేనే ఆ రాయి కూడా మంచి బొమ్మగా తయారవుతుంది. హల్లెలూయా. దేవునిలో మనం ఎప్పుడు కూడా షేప్ చేయబడుతూ ఉంటాం. హగరు చివరిగా అంటుంది, ఏల్రోయి, నన్ను చూచిన దేవుణ్ణి నేను చూచాను. ఈ సంవత్సరం 2025లో భయపడక, దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీరుని చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. కొర్నేలితో చెప్తున్నాడు, కొర్నేలి భయపడక, నీ ప్రార్థన వినబడిందయ్యా. హల్లెలూయా. జకర్యాతో చెప్తున్నాడు, జకర్యా భయపడక, నీ ప్రార్థన వినబడిందయ్యా. హిజ్కియాతో చెప్తున్నాడు, హిజ్కియా నీవు కన్నీరు విడిచితో చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానయ్యా. ఈరోజు దేవుడు కూడా నీతో చెప్తున్నాడు, భయపడుతున్నావా? ఏ సహాయం లేదని భయపడుతున్నావా? షూరు అరణ్యంలో హగరు తిరిగినట్లుగా నీవు కూడా ఏంటో తిరుగుతున్నావా? నీ దేవుడు నిన్ను చూచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు తన దర్శనాన్ని నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడు హగరు జీవితంలో ఎలాంటి మేలులు చేశాడో ఇంకా గొప్పగా చెప్పాలి అంటే, ఆ దినములలో ఉన్న దేవుడి కన్నా, పనిచేసిన దేవుని శక్తి కన్నా, అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అయినప్పటికీ ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆయన అంతకన్నా అధికముగా మన కొరకు పని చేయగలుగుతాడు. హల్లెలూయా. ఎక్కువగా నీ కొరకు పని చేయగలుగుతాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చాలామంది అవిశ్వాసంగా వినకండి. దేవుని వాక్యంలో రాయబడినది, అవిశ్వాసులు దేవుని యొక్క మహిమను చూడలేరు. విశ్వాసం కలిగి ఉండు. ఒంటరిగా నీవు కూర్చొని దేవుని సన్నిధిలో అడుగు, హగరుని చూచిన దేవా నన్ను కూడా చూడు, ఈ 2025వ సంవత్సరంలో నన్ను కూడా చూడు అని లేచి అందరూ కూడా మీ బైబిల్ గ్రంథం మూసివేసి, ప్రియమైన బిడ్డలారా అందరూ లేచి నిలబడి
అందరూ లేచి నిలవబడి మీరు కూడా ప్రార్థన చేస్తారా? భయపడుతున్నావా? తొందరపడుతున్నావా? ఇబ్బంది కొలిమిలో ఉన్నాననుకుంటున్నావా? శారా హగరును ఎంతో శ్రమ పెట్టింది. అయినప్పటికీ కూడా అందరు కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేయాలి. జస్ట్ క్లోజ్ ఫర్ 5 minutes. అయినప్పటికీ కూడా షీ ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్. యవన బిడ్డలారా, మీలో అలాంటి విధేయత ఉందా? ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, నీకు అట్లాంటి లోబడే విధానం ఉందా? నీ దేవునికి చెప్తావా, నిజమే ప్రభువా, ఏ స్థితిలో ప్రభువా నన్ను పట్టుకున్నావు, ఏ స్థితిలో ప్రభువా నీవు నన్ను దర్శించావు, ఏ స్థితిలో ప్రభువా అయ్యో నరక యాతన ఏమీ లేని పరిస్థితి, సహాయం చేసేవారు లేకపోగా అనేక మంది నా మీద నేరారోపణ చేసినట్లుగా నిందలుగా పలుకుతున్న సమయంలో నీవు నన్ను దర్శించావు ప్రభువా. ఈమె వేస్ట్ అనుకున్న సమయంలో నిషేధించబడిన రాయి తలకు మూల రాయి అయినట్లుగా నా ఇంటిలో నా తలను మీరు హెచ్చించావు. అయితే ఈ రోజున ప్రభువా మీరు నన్ను క్షమించాలి. ఆస్క్ ద ఫర్గివ్. దేవా, ఈరోజు నిజంగా మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను నిజంగా మర్చిపోయాను. ఈరోజు నిజంగా నువ్వు నాతో మాట్లాడవు ప్రభువా అన్నవారు, కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్? ప్రియమైన యవ్వన బిడ్డలారా, నీవు లోబడి ఉంటున్నావా? సింగిల్ పేరెంట్గా నీ తల్లి నిన్ను పెంచుకొని వస్తూ ఉంది, ఎన్నో ఇబ్బందులు పడి. నీ తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నావా? నీ ఇంటిలో హెచ్చు తగ్గులు కలిగిన మనస్సు కలిగి ఉంటున్నారా? నీ భార్యను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? నీ భార్య అవసరతలు పట్టించుకుంటున్నావా? ఆమె నీటిని నువ్వు తీర్చగలుగుతున్నావా? ప్రియమైన భార్య, నేనెందుకు తగ్గాలే అనుకుంటున్నావా? తగ్గు. ఈరోజు నీ తరాలు ఆశీర్వదించబడతాయి, నీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. టామ్ అండ్ జెర్రీ లాగా ఉండకండి, లోబడే విధానంలో ఉండండి, తగ్గించుకునే విధానం కలిగి ఉండండి. వాక్యాలు వినడానికి నీ బిడ్డల్ని సన్నిధికి తీసుకొని రండి. మీరు చెప్పలేని మాటలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడి వారి హృదయాలను కదిలిస్తాడు. ప్రభువా, నేను ఏ స్థితిలో నుండి వచ్చానో నేను మర్చిపోయానేమో ప్రభువా. రెండవది ప్రభువా, నేను తగ్గించుకోలేకపోతున్నానేమో. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనస్సు నడుచును. మన దేవుడైతే నాశనం చేసేవాడు కాదు, మన దేవుడైతే కీడుకు అప్పగించేవాడు కాదు. నీవే ద్వారం తెరిచావు నీ మాటల ద్వారా అపవాదికి, నీవే ఒక మార్గము తెరిచావు అపవాదికి. అయితే ఈరోజు ప్రభువా, నీవే సిలువ మరణం పొందినంతగా నిన్ను నువ్వు తగ్గించుకున్నావు కదా ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభువా. ఐ వాంట్ టు హియర్ యువర్ ప్రేయర్స్. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? అన్నలారా ప్రార్థన చేయండి. అన్నలారా, తండ్రులారా ప్రార్థన చేయండి. దేవా, నేను తగ్గించుకుంటానయ్యా. అయ్యా, మేమైతే చాలా భేద స్థితిలో నుండి వచ్చామయ్యా. ఈరోజు ఏమైతే మేము చాలా బెటర్లోనే ఉన్నామయ్యా, కానీ మేము మర్చిపోతున్నామేమో తండ్రి. మా బిడ్డలకి అట్లాంటి విషయాలు చెప్పట్లేదేమో తండ్రి. మన పరిస్థితి ఇదిరా. దేవుడు మనల్ని ఎప్పుడు పట్టుకున్నాడు అనుకున్నావు? ఏ స్థితిలో మనం ఈ సంఘానికి వచ్చామనుకుంటున్నావు? ఏ స్థితిలో మనం ఈ యొక్క సహవాసంలోకి వచ్చామనుకుంటున్నావు? ఏ స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి పైకి లేవనెత్తాడు అనుకుంటున్నావురా అని నీ బిడ్డలకి చెప్తున్నారా? తల్లి, నీ బిడ్డకి ఏం రోల్ మోడల్ నేర్పిస్తున్నావు? నువ్వు అలా మాట్లాడితే, మా డాడీని మా మమ్మీ ఇలా మాట్లాడుతుంది కాబట్టి మేము మా డాడీని అలాగే మాట్లాడాలి, మేము మా డాడీని అలాగే ఎక్కిరించి మాట్లాడాలి.
వెటకారించి మాట్లాడాలి అని నీ బిడ్డలు అదేనా నువ్వు నేర్పిస్తున్నావు? తగ్గింపు నేర్పిస్తున్నావా? నీవు తగ్గించుకుంటే నీ తరాలు బ్లెస్ అవుతాయి. చాలామంది ఇక్కడ భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. మీలో చాలామంది టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నారు. హృదయంలో ఒకటి, మనస్సులో ఒకటి, పైకి ఒకటి. అలాంటి ప్రవర్తన వద్దు. మీ బంధువుల కొరకో, మీ స్నేహితుల కొరకో, మీ రక్త సంబంధికుల కొరకో నీ భర్తతో అసమాధానం కలిగి ఉండకు. నీ భర్తతో అసమాధానం కలిగి ఉండకు. వారి స్థానం వారిదే, కానీ నీ స్థానం, నీ భర్త స్థానం, దేవుడు మీ ఇద్దరి మధ్య ఉంచిన స్థానం మీదే. డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. దేవా, నేను తగ్గించుకొని ప్రార్థన చేస్తే నా తరాలు ఆశీర్వదించబడతాయి అన్నావు. దేవా, ఈరోజు గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అంతగా నువ్వు ఆశీర్వదించావు ప్రభా. 2025వ సంవత్సరంలో ప్రభా, నేను ఈ 2 విషయాల్లో ప్రభా ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అన్నవారు మీ గుండె మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయండి. దేవ, నన్ను సరిదిద్దు ప్రభు అని అడగండి దేవుణ్ణి. దేవ, నన్ను సరిదిద్దు ప్రభువా. దేవ, నన్ను సరిదిద్దు ప్రభువా. అయ్యా, నువ్వు అలా ఎప్పుడైతే సరిదిద్దపడతావో, శూరు అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోతున్న హగరు అంటుంది, నన్నొకరు చూశారు, నాతో ఒకరు మాట్లాడారు, నాతో మాట్లాడిన నా దేవుడిని నేను కలుసుకున్నాను. ఈ 2025వ సంవత్సరంలో నీ దేవుడు నేను కలుసుకుంటాడు. నువ్వు పని చేస్తున్నావు, నమ్మకంగా చేస్తున్నావా? మొదటి వ్యక్తిలాగా గొడుక్కుంటూ సనుక్కుంటూ చేస్తున్నావా? రెండో వ్యక్తిలాగా అయ్యో నేను ఇంకెప్పుడు చెయ్యకూడదు అని అనుకుంటున్నావా? లేదు, మూడో వ్యక్తిలాగా నేను నమ్మకంగా చేస్తాను ప్రభు అనుకుంటున్నావా? నీ దేవుడు నిన్ను 30 60 100 నిన్ను ఫలింప చేయగలిగిన దేవుడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. అందరూ పాడాలి. విధేయులుగా ఉండ మాదిరి చూపిన వినయ మనస్కుడా. అందరూ కూడా విధేయతకే అర్థము చెప్పిన అర్థము చెప్పిన మనస్కుడా. విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. అందరూ పాడతారా? అవిధేయత నీ దీన మనసు కలిగించుమ. అందరూ పాడండి. విధేయతకే పాడు చెప్పిన వినయ పాడరా కూడా. విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. అందరూ కూడా అవిధేయత తొలగించుమయ్యా. అవిధేయత మయా, అవిధేయత తొలగించుమయా, ఈ దీన మనసు తొలగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన మనస్కుడా. గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. చాలా సంతోషం. మరి ఈరోజు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఆమేన్. మనం ఎంత తగ్గితే ఈ భూమి మీద అన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, లేకపోతే అవునా త్వరగా తగ్గిపోతాం. కాబట్టి ప్రభువారే తగ్గించుకొని నేను పరిచర్య చేయడానికి వచ్చాను. అవునా, ఆయన అన్నారు నేను పరిచర్య చేయడానికి వచ్చాను అన్నారు. కాబట్టి బిడ్డలారా, మరి
అలాంటి తగ్గింపు సంఘానికి కలిగి ఉంటే, సంఘానికి కాదు ఎవరికైనా కలిగి ఉంటే ఆ సంఘము, ఆ వ్యక్తి హెచ్చించబడతాడు. దావీదు తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధి ముందు ఆ మందసము తగ్గించుకుంటే మేకాలు హేళన చేసింది. దేవుని సన్నిధిలో తగ్గించుకున్న దావీదుని దేవుడు దీవించాడు. మేకాల యొక్క గర్భము మూయబడింది. అంటే ఎంత దారుణం. అందుకనే ప్రభు సన్నిధిలో ఎవరైనా తగ్గించుకోవాలి. మీకు తెలుసు, అమెరికాలో ఒక వన్స్ అపాన్ అ టైం ఆయన అధ్యక్షుడు అయ్యాడు. ఒబామా ఒక చర్చికి పోయి నార్మల్గా ఫ్రంట్ రోల్లో అందరి మధ్యలో కూర్చున్నాడు. చూడండి ఎంత గొప్ప, ఒక దేశానికి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకి అధ్యక్షుడు. కానీ నార్మల్గా ఆయన మీకులాగే నిలవబడి ఆ సన్నిధిలో కామన్ మ్యాన్గా ఆయన నిలబడ్డాడు, ఒక అధ్యక్షుడై ఉండి. అది తగ్గింపు అంటే మిడ్లారా. సో మనం అంత తగ్గించుకుంటే అంత దీవించబడుతుంది. మీ పక్కోళ్ళు చెప్పండి, తగ్గించుకొని చెప్పు. అలా చెప్పకూడదు, తగ్గించుకొని చెప్పు. అవునా, తగ్గేది లేదనక తగ్గించుకో అని చెప్పు. చెప్పండి, నవ్వుతూ చెప్పండి, తగ్గించుకో, హెచ్చించబడతా. తగ్గించుకోకపోతే చాలా ఇబ్బంది పడతా. ఓకే, మంచిది బిడ్డారా. మరి గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహాదేవుని కృపను బట్టి దేవుని వాక్యం అందించిన ఈరోజు ఉమెన్స్ సండే. ఏ సండే ఈరోజు? ఉమెన్స్ సండే. నేను ఉమెన్స్ సండే రోజు ముందు ఒక 3 నెలల నుంచి అనుకుంటున్నామ్మా, రేపు 3వ సండే నాకేం ఫ్రీ అనుకున్నాను. నేను ప్రతి 3 నెలల నుంచి గమనిస్తున్నాను, 4-5 గంటల నిద్ర పట్టట్లేదు నాకు. కారణం ఏంటి తెలుసా? నేను ఎందుకో అంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఫ్రీ అయిపోయాను. దేవుడికి నేను రెస్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదేమో, అవునా? సో మరి రాత్రి 5 అయిపోయింది నేను పండుకునేసరికి. ఆయన నిద్ర పట్టలేదు నాకు. నేనైనా ఇవాళ నేను వాక్యం చెప్పను కదా, కాస్త ఫ్రీ ఉందా అనుకున్నాను, కానీ నిద్రే రాలేదు. అలా ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. ఉదయమే 8 గంటలు లేచి పిన్నగాడి ప్రార్థనకి వెళ్ళాను నేను. సో అక్కడ చర్చ్ ప్రేయర్కి వెళ్ళాను. సో ఎందుకంటే మనం నిరంతరం దేవునిలో కష్టపడాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. నేను ఇప్పుడే కూర్చొని అనుకున్న, ప్రభువా పోయిన నెల అటు జరిగింది, ఈ నెల కూడా ఎట్లా జరిగింది ప్రభువా అంటే, నేను ఎక్కడో అమ్మా అని ఫ్రీ అయిపోయాను అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ ప్రభువా అనుకున్నాను. రాత్రి బిడ్డలారా, మరి మీ ముందుకు చెప్తున్నాను, ఎవ్రీ మంత్ ఈ 3rd సండే ఉమెన్స్ సండేగా ప్రకటించాం. సో ఎవ్రీ మంత్ 2nd సండే హీలింగ్ సండేగా నేను ప్రకటిస్తున్నాను. చాలా మంది కొరకు స్వస్థత ప్రార్థన చేయబోతున్నాం బిడ్డలారా. ఎంత దేవుని కృప అంటే, మరి ఈరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను వైజాగ్లో ఒక అక్కకి ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేస్తున్నప్పుడు నేరుగా ఆమె నాకు ఫోన్ చేసింది, తమ్ముడు రాలేదు ప్రేయర్ చేయాలని. జస్ట్ నేను చర్చ్కి వచ్చే ముందు వచ్చి ప్రేయర్ చేయ తమ్ముడు అని చెప్పింది. నేను రాత్రి అనుకున్నాను, ప్రభువా ఒక ఇన్సిడెంట్లో నేను వెళ్ళలేదు, కానీ ఈరోజు రాత్రి అనుకున్నాను, ప్రభువా సరేలే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారులే అని నేను కొద్దిగా మనసులో ఆలోచన. రాత్రి ఉదయమే ఆ అక్కే ఫోన్ చేసింది నాకు. సో ఈ రాత్రి నేను ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకొని నేను వైజాగ్ వెళ్ళి ఆమె కోసం ప్రేయర్ చేయబోతున్నాను. దేవుడు ఆమెకు స్వస్థత అనుగ్రహించును గాక. నేను ఎందుకు తెలుసా, నేను ఎంతో తగ్గించుకొని, ఎంతో నేను హృదయంలో ప్రాధేయపడి కన్నీరు కాచి ప్రార్థన చేసిన తర్వాత ఆమెలో మంచి సాక్ష్యాలు విన్నాను. మధ్యలో ఒక దెయ్యం దూరింది. అవునా, నా హృదయం గాయమైంది, కాస్త దూరం అయ్యాను. సర్లే మనకెందుకులే అని చెప్పి దూరం అయ్యాను. కానీ దేవుడు నేరుగా ఆ పేషెంట్ ద్వారా దేవుడు నాకు ఈరోజు పవన్ కాల్ చేయించాడు. రాత్రి నేను ఆలోచించాను, ప్రభువా ఎలాంటి మనుషులు ఈ మనుషులు. నేనంత స్పష్టం కలిగి తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తే అని అనుకున్న రాత్రి ఉదయకాలం నాకు చర్చికి వచ్చే ముందు ఫోన్ వచ్చింది. నేరుగా ఆమె ఫోన్ చేసింది. ఈ రాత్రి నేను వెళ్ళి ప్రేయర్ చేయబోతున్నాను, 12 అయినా దేవుడు ఆమెను స్వస్థపరచును గాక. మరి ఆమె మరలో ఒకసారి హాస్పిటల్ పోతుంది. సో ఇంకా కొద్ది ఇన్ఫెక్షన్, అంటే మనం ప్రేయర్ చేసినప్పుడల్లా దేవుడు ఆమెకు స్వస్థత ఇస్తున్నాడట. అది అక్కడ విట్నెస్ బిడ్డలారా. సో అందుకనే నేరుగా ఆమె ఫోన్ చేసి, ఈరోజు తమ్ముడు ఎలాగైనా నేను మంగళవారం వెళ్తున్నా, వచ్చి ప్రేయర్ చేయాలి, కొద్ది జలుబు ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, సో దేవుడు స్వస్థపరచాలా అని చెప్పినప్పుడు నేను సంతోషించాను.
వెంటనే నేను పాస్టర్ గారు చెప్పి రాత్రి నేను మరి వెళ్ళడం జరుగుతుంది. హల్లెలూయా. ఒక్కసారి బిడ్డలారా ఆమె కొరకు ప్రార్థన చేద్దామా? దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచును గాక, ఆ బిడ్డను స్వస్థపరచును గాక, ఆ బిడ్డను స్వస్థపరచును గాక. దేవుడు ఇప్పుడే నేను ఈ రాత్రి వెళ్ళి ప్రార్థించినప్పుడు మరొక కోణములో దేవుడు ఆమెని హీల్ చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బిడ్డలారా మనం చిన్న పల్ల విచారణ పాడి దేవునికి మన యొక్క అర్పణ అర్పిస్తూ చివరి ప్రార్థనతో మనం కొన్ని ప్రకటనలు చేసి నేను ఈ ఆరాధన ముగించబోతున్నాను. దేవా నా దేవుడవు నీవే ఫలింప చేయుదువు. దేవా నా దేవుడవు ఫలింప చేయుదువు. దేవా నీవే దేవుడవు ఫలింపచేయుదువు. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. అందరూ పాడదాం బిడ్డలారా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు గించుమయా. అవిధేయత తొలగించుమయా, ఈ దీన మనసు మయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసుడా. విధేయతకే అర్థము చెప్పిన. కాన్కేసిన వారు కూర్చోండి దయచేసి బిడ్డలు. పరమ తండ్రిన ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి సదాకాలం మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. విధేయతకే అర్థము